Hi friends, welcome back. The Long Walk. ఇది లేటెస్ట్ హాలీవుడ్ డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్. ఫ్యూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు, మూవీ చాలా బాగుంది అంటున్నారు బ్రో, ఒకసారి చూసి రివ్యూ చేయమని. కానీ ప్రెజెంట్ ఈ మూవీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది, తెలుగులో ఫ్యూచర్లో వస్తుందో లేదో తెలీదు. ప్రెజెంట్ అయితే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 2 hours ఉంది, కానీ ఫ్యామిలీతో అయితే కలిసి చూడలేరు. 18+ సీన్స్ ఏమీ లేవు, కానీ కొన్ని సీన్స్ దగ్గర ఇబ్బంది పడతారనమాట. డైరెక్టెడ్ బై ఫ్రాన్సిస్ లారెన్స్. చాలా మంచి మూవీస్ తీసిన డైరెక్టర్ ఈయన. ఇంతకుముందు ఐ యామ్ లెజెండ్, రెడ్ స్పారో, హంగర్ గేమ్స్ ఇలాంటి సూపర్ మూవీస్ తీశారు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ షాషంక్ రిడెంప్షన్ మూవీకి రైటర్గా వర్క్ చేసిన స్టీఫెన్ కింగ్ ఈ మూవీ కూడా రైటరే. నాకు కూడా ట్రైలర్ చాలా బాగా అనిపించింది. వాక్ ఆర్ డై అంటే నడు లేదా చావు, మరో డెత్ గేమ్ వచ్చిందని అండ్ స్క్విడ్ గేమ్కి పోటీ అని. సో ఇదే ఇంట్రెస్ట్తో మూవీని అయితే స్టార్ట్ చేశా. మరి నాకు ఎలా అనిపించింది చెప్తాను. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1970s స్టోరీని అయితే సెట్ చేశారు. యునైటెడ్ స్టేట్స్లో ఒక వార్ అయిపోయాక దేశం నిరంకుశ పాలన నడుస్తుంది. దేశం కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు ద లాంగ్ వాక్ అనే ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. నిరుపేదల్లో దేశభక్తిని ప్రేరేపించడానికి ఇందులో ఒక 50 మంది అబ్బాయిలు పాల్గొంటారు. మ్యాటర్ ఏంటంటే దీనికి ఫినిష్ లైన్ అంటూ ఏమీ లేదు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గంటకు 3 మైళ్ళ వేగం అంటే 4.5 kilometers దాటి నడవాలి. ఎవరైనా నడవలేకపోయినా, చేత కాకపోయినా సరే 3 వార్నింగ్స్ ఇస్తారు. ఆ 3 వార్నింగ్స్ అయిపోయాక ఎవరైనా నడవలేకపోతే వాళ్ళని చంపేస్తారు. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గెలిచేది మాత్రం ఒక్కడే ఉంటాడు, వాడికే ప్రైజ్, స్క్విడ్ గేమ్లో లాగా. మరి ఆ కాంపిటీషన్లో గెలిచేది ఎవరు, ఫైనల్గా ఎవరు గెలుస్తారనేది మూవీలో చూస్తారు. ఈ మూవీ ట్రైలర్ చూసి చాలా ఎక్సైట్మెంట్ అయ్యా అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. రేటింగ్స్ చాలా బాగున్నాయి హాలీవుడ్లో అండ్ IMDb రేటింగ్ కూడా 7 దాటే ఉంది. బట్ మూవీ నాకైతే ఇట్స్ యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. బహుశా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమో అనుకున్నంత రేంజ్లో లేదు. 50-50 కాన్సెప్ట్ అయితే కేక, ఎప్పుడు చూడలే. ఒక నడకను బేస్ చేసుకొని కాంపిటీషన్ ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పాను కదా, ప్లాట్ ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ థాట్స్ అన్నీ బాగున్నాయి. బట్ మూవీ ప్రజెంటేషన్కి వచ్చేసరికి కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి అండ్ ఇది అందరికీ సెట్ అయితే కాదు. చాలామంది డిసప్పాయింట్ అవుతారు, చాలామందికి బోరింగ్గా కూడా ఉంటుంది, కొంతమందికి నచ్చొచ్చు కూడా. యాక్షన్ ఏమీ లేదు. మెయిన్గా మూవీలో ఎక్కడ డిసప్పాయింట్ అనిపించిందంటే ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ అన్నప్పుడు సర్వైవల్ థ్రిల్లర్లో ఉండాల్సిన ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మిస్ అయిపోయినాయి. కాంపిటీషన్ నడవాలి, గెలవాలి, ఎవరైనా నడలేకపోతే చంపేస్తుంటారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నడుస్తూనే ఉంటారు. స్టార్టింగే ఈ నడక ప్రారంభించడం, మూవీ మొత్తం నడకే ఉంటుంది అనమాట. నడవలేని వారిని 3 వార్నింగ్స్ ఇచ్చి చంపేస్తుంటారు అంతే. అట్లా 2 hours సేపు లాగుతూనే ఉంటారు. కాకపోతే వీళ్ళు ఇలా జరుగుతుంది, చంపేస్తున్నారని తెలిసి కూడా అక్కడ నుండి పారిపోవడం కానీ, వాళ్ళ మీద అటాక్ చేయడం కానీ అలాంటి సీన్స్ ఏమీ కూడా పెట్టలేదన్నమాట. స్క్విడ్ గేమ్ టైప్ ఊహించుకుంటే కొంచెం కష్టం. ఈ పోటీలో పాల్గొనే 50 మంది కూడా అట్లా నడవడం, వాళ్ళ ఇష్టాలు షేర్ చేసుకోవడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చర్చించుకోవడం అండ్ ఇందులో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ బాండింగ్ ఏర్పరచుకుంటారు. ఇలా కొంచెం ఎమోషనల్గానే రన్ అవుతుంది మూవీ. అయితే లాస్ట్లో ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవడానికి చూడాలి. అండ్ తెలుగులో కూడా లేదు కాబట్టి మరీ అంత ఎమోషనల్ కనెక్టివిటీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఓకే పర్లేదులే, ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది కదా, ట్రై చేద్దాం అన్న వాళ్ళకి సెట్ అయ్యింది. రిమైనింగ్ ప్రొడక్షన్ వర్క్ కానీ, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా చాలా ఇంప్రెస్ చేస్తాయి. అప్పటి కాలానికే తీసుకెళ్తారు. ఎంతమంది ఉన్నా సరే ఒక 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ బ్లాక్ పర్సన్ అండ్ ఇంకొక హీరో అనుకోండి. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, వాళ్ళిద్దరు స్నేహం బాగుంటుంది. కొంచెం గ్రిప్పింగ్గా ఇంకాస్త టెన్షన్ పుట్టిస్తూ థ్రిల్లింగ్గా చూపిస్తే బాగుంది అనిపించింది. ఇదొక నావల్ని బేస్ చేసుకుని తీశారు, సో దాంట్లో ఉన్నట్లే రియాలిటీగా చూపిద్దాం అనుకుని ఫిక్స్ అయ్యారేమో. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.